గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మళ్ళీ మనం అయితే వచ్చేసాం అనమాట. అండ్ మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. అండ్ వాళ్ళు మనం విల్ అయితే డెకరేషన్ అయితే తర్వాత చూసుకుందాం. అండ్ మనం అయితే వాళ్ళైతే ఇంకా అదే మైనింగ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకి స్టోన్ అయితే చాలా పని ఉంది. క్యాసిల్ కట్టాలి. నేను ఎందుకంటే క్యాసిల్ కడతామని అనుకున్నా. ఇదైతే జస్ట్ ఫర్ రెంట్ హౌస్ అనుకోండి. షర్ట్ చూసారు ఎలాగుంది, అందుకే నాకు నచ్చలా. ఎక్కువ అనే 3 గ్లాసెస్ ఉన్నాయి ఎత్తరావు. ఓకే, మనం ఇక్కడ ఇది బెడ్ వేద్దాం. ఓకే, ఇంకా నైట్ అవ్వలేదు. అని నేను వెళ్ళి షీపులు కొట్టుకోవాలి. పెట్టలేదు నా దగ్గర చెస్ట్లో ఉంటుంది చూడు. మన దగ్గర ఎక్స్ట్రా ఒకటి ఉంది. మళ్ళీ మనం చెస్ట్లో ఒకటి పెట్టాం. ఓకే, కమాన్ సన్ గైస్, నేనైతే ఒక థర్డ్ అయితే తెచ్చాను. అండ్ అదేంటంటే వాటర్ చూసారు కదా, ఊలింది కదా, తీసుకో. సరే గైస్, ఇంకా ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం అదేంటి ఆడేస్తే షేడర్స్ అయితే తీసేసాం. మీకు వీడియోలో ల్యాగ్ అవుతున్నట్టే నేను చాలా కనిపించాను. మన వాళ్ళు అయితే అడుగుతున్నారు, అన్న ల్యాగ్ అవుతుంది, అన్న వీడియో ల్యాగ్ అవుతుంది. మన అంత పెద్ద డివైస్లు కాకపోదు కాబట్టి ఉత్తి వైబ్రెంట్ విజిల్స్ చేసి అది పెట్టాను అనమాట. పర్లేదు, నాకైతే నచ్చింది. చూడండి, కాకపోతే వాటర్ దగ్గర మనం కాంప్రమైజ్ అవ్వాలి. మనం ఇంకా ప్రిజ్మా ఏమన్నా పెట్టినా కొంచెం నాకైతే ల్యాగ్ అయితే అవుతుంది. ఇంక చూద్దాం, డ్రీమీ విజువల్స్ అయినా ఏమన్నా చూద్దాం. కొంచెం స్మూత్గా నడిసేవైతే ఉంటే నాకైతే ఓకే. వుడ్ తీసుకురా, నువ్వు పడుకో. ఇంకా ఫాస్ట్గా పడుకోకుండా, నాకు ఇక్కడ లేట్ అవుతుంది. పడుకున్నాడు గైస్ మనవాడు కూడా. అండ్ గైస్, మీకైతే 5MC అనే SMP అయితే తెలిసే ఉంటుంది అనమాట. నేనైతే తొందరలో అయితే ఆ సిరీస్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాను. కాకపోతే మన తమ్ముడితో అయితే కాదు, అది మా ఫ్రెండ్తో. మన ఫ్రెండ్కి కూడా సపోర్ట్ చేయండి గైస్. అండ్ నేనైతే వాళ్ళు వెళ్ళి వరల్డ్లో జాయిన్ అయ్యాను 5MCలో. బాగుంది. అంటే ఇంకా నేనేం చేయలే, జస్ట్ లోపలికి వెళ్ళాను. స్నోవీ రీజియన్లో అయితే అదే అంటే స్పాన్ అయ్యాను. ఇంకా మనోడు కూడా నా దగ్గరకు వచ్చి టెలిపోర్ట్ అయ్యాడు, అంటే TP అయ్యాడు. సరే గైస్, ఇంకా మనం ఇప్పుడు వెళ్ళి మైనింగ్ అయితే వెళ్దాం. స్టోన్ ఫుల్ ఏరుకోవాలి. మనకి ఐరన్ ఫుల్ కావాలి. ఓ షెట్ మనం మైనింగ్ ఏరియాకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్లో అయితే మైనింగ్ చేయాలి. మనకి ఏ ఓవర్ దొరికినా అయితే పర్లేదు, కాకపోతే కోల్ దొరికినా మనకి XP వస్తుంది కాబట్టి మరి అంత ఏం కాదులే. ఫుడ్ ఉంది, బెడ్ ఉంది, వుడ్ ఉందా? వుడ్ కూడా కావాలి. వుడ్ కూడా చాలా ఉంది. ఇది సరిపోద్ది మనకి. అండ్ మనం అయితే ఇప్పుడు చేయాలన్నమాట. ఫుల్ మైనింగ్ అయితే చేసి ఐరన్, డైమండ్, మీకు చెప్పాను కదా, డైమండ్ ఈజ్ మై నెక్స్ట్ గోల్ అని. అది చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు. అండ్ మనమైతే డైమండ్ డోర్స్ కూడా చేయాలి. అండ్ మనకి బ్లాక్స్, టెంపరీ బ్లాక్స్ ఉంటుంది కదా, అది కూడా తెచ్చేసుకోవాలి. మనం ఇంకా లోతులోకి అయితే వచ్చేసాం అనమాట. బాగా చూసి కదా, ఈ డీప్ స్లేట్, అదే కార్బైడ్ డీప్ స్లేట్ అదే అనుకుంటా. ఇంకోండి అదే. అండ్ ఇప్పుడు చూసారు కదా మీరు ఎలా లాగ్ అవుతుందో. ఇక్కడ మనం చేసాం. ఓకే, అండ్ మనం ఇంకా ఎంత లోతుకి వచ్చామా? టార్చెస్, ఓకే, టార్చెస్ ఉన్నాయి, గ్లాసెస్ అయినాయి. ఓకే. అండ్ మనం ఇక్కడ మైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గైస్. మనకి ఐరన్ పికాక్స్ కూడా తెచ్చుకున్నాం సేఫ్టీ కోసం. ఓకే, ల్యాపిస్ లీలీస్ అయితే దొరికింది స్టార్టింగ్లోనే. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, చేద్దాం. అన్నీ 15 ఉన్నాయి. గ్లాసెస్ కావాలా? ఇప్పుడు ఎందుకురా, నేను మైనింగ్ చేస్తున్నాను. అవ్వండి, అచీవ్మెంట్ అయితే వచ్చేసింది ఇటు సైడ్. న్యూ రెసిపీ. ఓకే, బోల్డ్గా దొరికాయి గైస్. నీట్గా అలా చేసుకుంటూ వెళ్దాం. మనకి ఏం దొరుకుతాయి గైస్? మనకైతే మాస్ బ్లాక్స్, అదే మాస్ ఉంటుంది కదా రీజియన్, అక్కడైతే నాకు కనిపించాయి అనమాట. అంటే కాపీ వరల్డ్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మామూలుగా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు అయితే అది కనిపించింది. చూద్దాం. మనకి అక్కడ ఫారెస్ట్ ఉన్నాయి కదా, ఫారెస్ట్ ఏరియాలో అయితే
మనకి ఫుల్ బ్యాంబూ లాగా ఉంది. ఇదేంటి గైస్ కొత్తగా ఊష్ గైస్ మనకైతే ఇది వచ్చింది. షెట్ చూసారు కదా. అండ్ మనం ఇవి తీసుకుందాం. ఈ సౌండ్ బాగుండిద్ది గైస్ ఇవి టార్చ్ పెడదాం. ఓకే తనుస్ నువ్వు కూడా రా. బెడ్ ఉంది కానీ దగ్గర బెడ్ తీసుకొని రా. రా. ఓకే నువ్వు వస్తానంటే అమ్మో మనోడు పాటలు పాడుతున్నాడు. భయంగా ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వద్దు గైస్. వద్దా? లైక్ చేయడం వద్దా? కాల్. ఓకే మనం ఇక్కడ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని అయితే నువ్వు ఎక్కడ మనం ఇంకా ఐరన్కి అయితే వెళ్దాం. ఓకే చూసారా సౌండ్ ఏదో భలే వస్తుంది. ఇది ఫుల్ కలెక్ట్ చేసుకుందాం. ఎంత రోజుకు ఉన్నా వెళ్ళాక సత్తన్నా. మన ఐరన్ కూడా అయిపోవచ్చింది. పికాక్స్ కూడా కలెక్ట్ చేసేసుకుందాం ఇవన్నీ. ఓకే ఓకే చాలా ఉన్నాయి. ఓకే మనకి పికాక్స్ తెస్తున్నావా? పికాక్స్ తొందరరా. నాకు ఐరన్ పికాక్స్ ఉంది కానీ ఇప్పుడైతే అది వాడే పరిస్థితి కాదు. అసలు మనకి ఐరన్ కరువు పట్టుకొచ్చుకుంటున్నాం మనం. ఓకే కమోన్. ఓ పడ్డావా? నేను కూడా పడ్డా. అలాగే ఇవ్వు ఎయ్యి. ఓకే గైస్ వచ్చేసింది. స్టోన్ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసుకున్నాం. కాపర్ ఉంది, కాపర్ తెచ్చాను నేను. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్. ఏ క్రాఫ్టింగ్ టేబుల్ కమాన్. ఫెదర్స్ బయట పడేద్దాం. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి ల్యాపిస్ లిలీస్ అయితే 23 వచ్చింది. ఓకే అండ్ మన ఇక్కడ పికాక్స్, కాపర్ పికాక్స్ 6 కొని తీసుకుందాం. అండ్ కాపర్ పికాక్స్లు ఒకటి తీసుకున్నా ప్రస్తుతం. అండ్ ఇది కూడా నీ పికాక్స్ తీసేసుకో నువ్వు. అండ్ బ్యాగ్లో అయితే బో ఇది వద్దు. ఓకే ఓకే ఈ బ్యాగ్ నా బ్యాగ్ ఏమైంది? నువ్వు తీసుకున్నా బ్యాగ్? ఇదిగో ఇది కూడా తీసేసుకో. బ్యాగ్ కూడా తీసుకో. ఇగో కాల్ సైట్ ఇది తీసేసుకో. నేను వేస్తున్నాను చూడు. ఈ ఊలు కూడా తీసుకో. అంటే ఈ డట్ ఇది ఈ బ్లాక్స్ అండ్ ఈ బ్లాక్స్, షుగర్ కేన్. ఓకే ఇవి షాండ్ కూడా తీసుకో. ఇదిగో సరే గైస్ ఇప్పుడు మనం మైనింగ్ చేద్దాం. నా పికాక్స్ ఏది? ఏమో నీకు ఇచ్చేసా. నా దగ్గర లేదు, నీ దగ్గర ఉందండి నా దగ్గర. ఇగో ఇచ్చేసా. నన్ను అడగబాక ఇంకా. నీ దగ్గర ఉంది. అదే అదేంట మళ్ళీ నాకు దగ్గర వస్తుంది. నీ దగ్గరికి వస్తుంది దూరంగా వెళ్ళి అది వేసేసా. తీసుకున్నా. ఓకే గైస్ ఇంకా ఎక్కడ ఉంది? మా ఇప్పుడు పక్క సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇవన్నీ తర్వాత చూద్దాం. ఇంకా నేను నీతో పాటు రావాలా? రారా. మరి పైకి ఎలా వెళ్తాం? బ్లాక్స్ లేవేంటి నీ దగ్గర? అన్నా ఏలే. మరి ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఇంకో అక్కడ పైన మిడిల్లో. ఓకే పైకి వచ్చేసాం గైస్. ఓకే ఇక్కడ బ్లాక్ ఇటు వద్దాం. అయ్యా నువ్వు ఇవన్నీ తీసేస్తే నేను వస్తా పైకి. కమాన్ బ్లాక్. ఓకే నేను ఇక్కడ పికెక్స్ తీసేద్దాం. అదే కొంచెం లైట్ పెట్టాయి నాకు. అదే చేడుతున్నాను ఆగరా. కనబడింది. ఇటు కాదు మంది, ఇది కాదు. మరి ఏది? మనం పైనుంచి అక్కడి నుంచో పడ్డాం చూడాలి. ఓ షర్ట్ మనం అక్కడి నుంచి పడ్డాం గైస్. అంటే నేను ఎక్కడ ఇదే ఓ కమాన్ 58. ఏది ఏ బ్లాక్ మనం వచ్చింది? ఇది కదా. ఓకే అండి ఇటు బ్లాక్ వేద్దాం. ఇదే గైస్. నేను బ్రేక్ చేస్తాను కంగారు పడకు.
ఇగో దాని మీదకి ఎక్కు. ఆగు, దాని మీదకి ఎక్కురా. ఎక్కానన్నా. ఎక్కి పైకి రా. వచ్చేసా. ఇగో ఇప్పుడు ఓకే అట్లే. ఇప్పుడు మనం గైస్ ఈ సైడ్కి తవ్వుదాం. సైడ్కి తవ్వి ఇటు వెళ్తే కొంచెం అటు టర్నింగ్ తీసుకుందాం. దూరంకి వెళ్దాం. మనకి ఇవైతే అక్కడ దొరుకుతూనే ఉంటాయి అనుకోండి అవి, కానీ మనం లోతుకు వచ్చాంగా అందుకే. కాకపోతే మరి అంత రేర్ కాదు అది, అస్సలు రేర్ కాదు అది. కొంచెం సైడ్కి వెళ్తా ఉన్నాం. ఓకే, మనం ఇక్కడ చాలా దూరంగా అయితే వచ్చాం. ఇంకా కొన్ని బ్లాకుల దూరంకి వెళ్దాం. చీకటి ఉంది, టార్చ్ అండ్ ఇవన్నీ అయితే మనం బేచుకొని 10 minutes అయితే అయిపోయింది అప్పటికే. ఫుల్ అబ్బో, మనకు అసలు ఓవర్స్ ఏం దొరకలేదు. గోల్డ్ ఏమైనా దొరికినా బాగుండు గైస్. ఇంత లోతుకు వచ్చాను నేను. ఫస్ట్లో దొరికింది. సరే ఇప్పుడు వెళ్దాం ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి సౌండ్ అయితే స్టార్ట్ చేసాను గైస్ నేను. అట్లే నా ఇక్కడ వేరే బ్లాక్స్ అయితే దొరుకుతున్నాయి గైస్. మనకి ఏమన్నా ఓవర్స్ దొరికితే చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్తాం మైన్ క్రాఫ్ట్ వాడికి. అరే మైన్ క్రాఫ్ట్, అరే మోజాన్ కూడా, అరే కొంచెం ప్లీజ్ దయ కలిపి కొన్ని ఏమన్నా పెట్టరా ఓవర్స్ నేను వెళ్ళే దారిలో. ఈ బ్లాక్స్ ఎందుకు అసలే మన ఇన్వెంటరీ నిండిపోయిందని షల్కర్ బాక్స్ తీసుకోవాలి. తొందరగా ఎండుకి వెళ్దాం గైస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి బాగా నాకు అది బోర్ కొట్టేస్తుంది గైస్. ఏం దొరకట్లేదు ఇక్కడ సోదిలాగా. ఓకే, అండ్ మనం టార్చ్ అయితే పెడతాం ఇక్కడ గైస్. మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఓ డైమండ్ గైస్, మనకైతే డైమండ్ దొరికింది, కానీ ఇప్పుడు గోల్డ్ పికెక్స్ కావాలి. ఐరన్ అంతా తీయచ్చా చూద్దాం, ట్రై చేద్దాం. కానీ అలాగని గోల్డ్ దాన్ని బొక్క పెట్టుకోలేంగా. గోల్డ్ వస్తుంది. వావ్, ఓ గైస్ గైస్ చూసారు కదా మీరే. మనకైతే యో మ్యాన్ డైమండ్ అచీవ్మెంట్ మీరు చెప్పినట్టే నేను చేసేసాను అనమాట. అమ్మయ్య కొంచెం. ఓకే, డైమండ్ దొరికేసింది. ఇంకా ఏముంటుంది మనకి? ఏమో ఏదో నీ వెళ్ళాలగా. చూసారు కదా అచీవ్మెంట్ కూడా వచ్చేసింది మనకి. అడ్లేరా గుడ్ బాయ్ నా. అండ్ ఇంకా కిందకి మైండ్ చేసుకో. ఓ బెడ్ రాక్ గైస్, మనం -15 బెడ్ రాక్. ఓ ఓ గైడెన్ డైమండ్ 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 డైమండ్. ఓ షిట్. ఓ గైస్, ఫస్ట్ రౌండ్ అప్ చేద్దాం దీన్ని. వావ్, ఇంత డైమండా బాగానే దొరికింది అన్న. నేను కలగన్నాను అన్న నిన్న. కలగంటే మనం అంటే ఎలాగే చేసి డైమండ్లు వచ్చినాయి అంటే కలగన్నా. అరే ఆపరా నీ సొల్లు. ఫోన్లే మంచి కలగన్నాం. అండ్ గైస్ ఓకే, కిందను కూడా ఉన్నాయి. వావ్, నేను చూడలేదు. డైమండ్ ఇవ్వండి నాకు. అయ్యా ఆగయ్యా. ఓకే, అండ్ ఇక్కడ పెట్టాం. బా డైమండ్ జీవితం. ఫస్ట్ దీన్ని రౌండ్ అప్ చేద్దాం గైస్. ఓకే, బాగానే దొరికింది డైమండ్ మనకి. మరి అంత మైన్ క్రాఫ్ట్ కొంచెం మంచిగా గైస్. డైమండ్ ఏదో దొరకలేదు. వీడియో ఇంకా అసలు వీడియో వేస్ట్ అయిపోద్దాం అనుకున్నాను గైస్. అసలు ఎంత మంచి వీడియో లేదు, కానీ మనం బెడ్ రాక్ అయితే వచ్చేసామా, ఎలాగో బ్రేక్ చేయలేం. ఓకే, డైమండ్స్ అయితే తీసుకుందాం. డైమండ్స్ హౌ మచ్ డైమండ్స్ గట్ చూద్దాం ఆగండి. సూపర్గా అసలు బెడ్ రాక్ అయితే వచ్చేసాను అనమాట. మనం అంత తొందరగా వచ్చేసాను నేను అనుకోలేదు గైస్. అసలు ఈ పక్క పక్కన ఉంటాయి గైస్ మనకి. అంటే మనం బెడ్ రాక్ వరకు వచ్చాము, -59 వరకు వచ్చాము నేను. కానీ మనకి ఏంటిది గైస్, మనకి డైమండ్ ఎంత దొరికింది? 10 డైమండ్ అయితే దొరికేసింది గైస్ మనకి. ఓ నైస్ గైస్. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఓ ఇక్కడే ఉందా? ఇదైతే దొరికింది మరి మనకి. రెడ్ స్టోన్ కామన్ కామన్ కామన్. ఐరన్ కావాలి నాకు. ఇప్పుడు ఐరన్ కావాలి, డైమండ్స్ ఇంకా కావాలి, గోల్డ్ కూడా
దొరకలేదు మనకి ఇంకా అంతగా. గోల్డ్ దొరికిందిగా. గోల్డ్ దొరికినా తక్కువే దొరికిందిగా, నీకే తెలుసు అది. 7x గోల్డ్ అయితే దొరికింది మనకు, అంతే, అంతకు మించి ఏం దొరకలా. ఇప్పుడు మనం పైకి వెళ్ళి కొంచెం సైడ్కి వెళ్దాం. ఓకే, ఇదేంటి, ఒక బ్లాక్ అయితే పెడదాం. వెనక్కి వెళ్ళు. ఓకే, ఒకసారి ఇంకా వెనక్కి వెళ్ళు. పైకి వచ్చి గ్యాస్. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఎటు వెళ్దాం, లెఫ్ట్ ఆర్ రైట్? మనకైతే ఇప్పుడే పొద్దున్న అయితే అయ్యింది. అండ్ మనం ఇక్కడ తెద్దాం. ఓకే, మనం అయితే మైనింగ్ చేద్దాం అండ్ స్టార్ట్ చేద్దాం. అండ్ మనకి ఇంకా ఇక్కడ దొరికితే బెడ్ అయితే తీసుకొని మర్చిపోయా. బెడ్ అయితే మెయిన్ గైస్ మీకు పక్కనే ఉన్న డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి, ఏమనుకోవద్దు. మనకు డైమండ్స్ దొరికాయి ఈ ఎపిసోడ్కి అయితే, అదే హైలైట్ గైస్. అయ్యా నా దగ్గర ఒక డైమండ్ ఉంది, సారీ. నీ దగ్గర డైమండ్ ఉందా? ఒకటి. అది ఎక్కడదిరా? ఓహో, నువ్వు తీసుకున్నావా? అంటే మనకు టోటల్ 11 దొరికాయి గైస్. ఓకే, అండ్ టార్చ్ అయితే నా దగ్గర 10 అయితే ఉన్నాయిరా. అదే 11 దొరికాయి. అండ్ మనం ఇంకా కొంచెం డౌన్కి అయితే వెళ్దాం. ఇంకా ఫుల్గా అటు అటు ఫుల్ మైనింగ్ సెక్షన్. ఓకే, బ్రెడ్ రాక్ అయితే వచ్చేసాం అనమాట మనది గైస్. మనకైతే ఇక్కడ బెడ్ రాక్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మనం ఇప్పుడు పైకి అయితే వెళ్ళాలి. ఇంకా గైస్ చాలా పైకి అయితే వెళ్ళి మనం అక్కడి నుంచి మైనింగ్ చేసుకుందాం. పైకి వెళ్దాం. అండ్ ఎక్కడి నుంచి అయితే బెడ్ రాక్ వచ్చేసిద్ది. ఇటు నుంచి వెళ్తే ఇది వచ్చింది. ఓకే, అండ్ పైకి వెళ్దాం. ఇంకా చాలా పైకి, కొంచెం పైకి వెళ్దాం. మనకి డైమండ్ దొరకాలంటే ఈ -25లోకి వచ్చేసాం మన గైస్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఎక్కడి నుంచి అయితే నాకు ఓకే, కొంచెం కిందకి వెళ్దాం. ఇక్కడి నుంచి 13 టార్చెస్ అయితే ఉన్నాయి మనకి. ఇంకా కోల్ అయితే కావాలి. కోల్ ఉండాలనుకుంటా. చెస్ట్లో బోల్డ్ ఉంటుంది, కన్ఫర్మ్ ఉంటుంది. టార్చ్ కమాన్. ఓకే, ఇప్పుడు మనం డిగ్ డౌన్ చేసుకున్నంత కేసు మనం అయితే చాలామంది అయితే 1 బ్లాక్ అదే అది తీసుకున్నావా? ఏంటిది? అదే మనం అవన్నీ చేసుకుంటాం కదా, క్రాఫ్టింగ్ టేబుల్. అవి ఆల్రెడీ తీసేసుకున్నా. సరే గాయ్స్, మనం డిగ్ డౌన్ చేయడం అయితే చాలా వేస్ట్. అసలు అది వేస్ట్, మనకి ఏం రిసోర్సెస్ దొరకవు. అంటే 1 బ్లాక్గా అంటే స్ట్రైట్గా ఎదిగేలా పెట్టుకొని ఇలా వెళ్ళిపోతారు కదా, అదైతే వేస్ట్. మ్యాక్సిమం ఇలా చేయడం అయితే బెటర్. లేదంటే 4 బ్లాక్స్ అండ్ 2 ఇది ఇలాగే 2 అంటే ఇదిగో ఈ సైడ్ది కూడా తీస్తే అప్పుడు మనకి ఉండిద్ది అనమాట. ఓకే, అండ్ మనం అయితే క్యాజువల్ అయితే తొందరలో కడదాం. మనకి ప్లేస్ అయితే సెట్ అవ్వాలి కదా. ట్రీస్ అన్నీ అయితే లేపేద్దాం గైస్. ఆఫ్లైన్లో అయితే లేపేస్తాం, మనకి ఆన్లైన్లో అయితే పెట్టలేను నేను. ఆఫ్లైన్లో అయితే అంటే షార్ట్ కింద అయినా పెట్టచ్చు నేను. సరే గైస్, అండ్ ఇక్కడ ఇప్పుడు టార్చ్ అయితే పెడదాం. ఓకే, అండ్ పికాక్స్ అయిపోతుంది మనకి. పికాక్స్ అయిపోలే, ఇంకా అవ్వలేదేంటి? ఎక్కువ పికాక్స్లే వాడినట్టు ఉన్నాం మనం. ఓకే, అండ్ మనకి ఇంకా ఏంటబ్బా, ఇంకేం దొరకట్లేదు గైస్. మనకి అయిపోయింది. అండ్ ఇక్కడ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే వచ్చేయాలి. కమాన్, క్రాఫ్టింగ్ టేబుల్ వేర్ ఇస్. ఓకే, మనకి డైమండ్ టూల్స్ అయితే అచీవ్మెంట్ అలాగే ఇవి చూసారు కదా. డైమండ్ తర్వాత చూద్దాం. ఫస్ట్ యాక్స్ రెడ్ స్టోన్ అయితే 13 ఉంది మన దగ్గర, చూసారు కదా మీరే. అండ్ మనం ఇంకా డిగ్ డౌన్ చేయొచ్చు, ఏమన్నా రావచ్చు, మళ్ళీ డైమండ్స్ దొరకచ్చు. మనకి ఇక్కడ 90 మినిట్స్ అయితే ఉంది. ఇంకా ఒక 4 మినిట్స్ 3 మినిట్స్ చేసేసి అయితే వీడియోని అయితే ఎండ్ చేయబోతున్నాం. ఇదే లాస్ట్, ఇదే లాస్ట్ కాబట్టి పైకి వెళ్ళిపోతాం. వచ్చేయి. ఎందుకు? వెళ్దాం. ఇంకా 22 సెకండ్స్ అయితే. ఓ, డైమండ్ దొరికేసింది గైస్. మళ్ళీ రౌండ్ అప్ చేద్దాం.
నైస్. చెప్పాను కదా డిగ్ డౌన్ చేసుకోవడం కన్ఫర్మ్ దొరికితే నాకు తెలుసు. మోజంగ్ మామ్ మీద అయితే మనకైతే నమ్మకం అయితే ఉంది గైస్. ఇంకా నయ్యం గోల్డ్ పికాక్స్తోనే డైమండ్ తీయాలంటే నేను ఇంకా చచ్చేవాడిని. గోల్డ్ ఇప్పుడు వచ్చి గోల్డ్ దొరకలేదు గైస్. డైమండ్ అంటే దొరికింది కానీ గోల్డ్ దొరకలేదు. ఇప్పుడు వచ్చింది దొరికిందిరా కానీ అంటే ఇప్పుడు దీన్ని తీయడానికి దొరకలేదుగా ఈ ఎపిసోడ్లో. అసలు దొరికింది ఏంటి ఇక్కడ 2 డైమండ్ అయితే దొరికింది మనకి. ఓకే ఇది తీయాలి. దీంతో అమ్మో డైమండ్ వేస్ట్ అయిపోయేది. 1 2 దొరికాయి అంటే 13 ఉన్నాయి ఇప్పుడు మనకి. ఇంకో అక్కడ పైన డైమండ్ ఉంది. ఏది నా దగ్గర తీసుకున్నావు ఇప్పుడు. ఇంకో నా దగ్గర డైమండ్ ఉంది తీసుకో. అది వద్దులే నీ దగ్గర ఉన్నీలే. నేను ఇంటికి వెళ్ళాక తీసుకుంటా. గైస్ ఇంకా డిగ్ డౌన్ చేద్దాం. ఇంకా ఎన్ని డైమండ్గా దొరికితే ఆశగా ఉంది. డైమండ్ రిచ్ మనం అంటే ఇంకా మనకి చాలా డైమండ్ కావాలి. అంటే అవి చేసుకో. మనకి 72 డైమండ్స్ అయితే కావాలి గైస్ మనకి. 72 దొరికే చాలు. ఇప్పటికి 13 దొరికాయి. పర్లేదు. 72 దొరికిందంటే మనకి ఫుల్ అంటే ఏం చేయొచ్చు అంటే ఫుల్ ఆర్మర్ ప్రతి టూల్ అయితే చేయొచ్చు. అంటే హేవ్ కాకుండా ప్రతి టూల్ అయితే చేయొచ్చు మనం. ఫుల్ ఆర్మర్ కూడా ఇంక్లూడెడ్. అండ్ గైస్ నేను తొందరలో అయితే ఫేస్ రూల్ అయితే చేయబోతున్నాను. మీరు దానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. నేను ఎపిసోడ్ 9 పెట్టాను కదా, మీరు దానికి వ్యూస్ అయితే బాగా తెప్పించారు. కాకపోతే నాకు లైక్లు అయితే ఏం కనబట్లా. కాబట్టి మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గైస్. ఏంటిది బెడ్ రాక్. ఐ హేట్ బెడ్ రాక్ గైస్. నేను -559 వరకే ఉంటుంది అసలు. గైస్ మీరు అనుకోవచ్చు ఎక్స్రే వర్షన్ వాడుతున్నారని. నో దట్స్ బ్యాడ్ థింగ్. ఇదేంటి ఎక్కడ గ్రావెల్ ఉంది? ఎంత లోతులో కూడా గ్రావెల్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే మన ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయిందిగా. సరే గైస్ ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాం. మనకి డైమండ్స్ అయితే బాగానే దొరికాయి కాబట్టి ఇంకా పైకి అయితే జంప్ అవుదాం. మనం చాలా కిందకి వచ్చేసాం గైస్. అదే -59 అంటే లిమిట్ అదే కదా గైస్. ఇంకా గైస్ కొన్ని అంటే బెడ్ రాక్ ఎడిషన్లోనూ అదే జావా ఎడిషన్లోనూ మనకి బెడ్ రాక్ కాకుండా ఈ లెవెల్కి మనకి నెదరైట్ బ్లాక్స్ వస్తాయి అన్నమాట. అంటే నెదరైట్ డట్ ఉంటుంది కదా, నెదర్లోకి వెళ్తే ఫస్ట్ రెడ్ కలర్ ఉంటుంది కదా గైస్ స్టోన్లో, అవి వస్తాయి మనకి. అది జావాలో అనుకుంటా. జావాలో అలాగ వస్తాయి మనకి గైస్. మనం నెదర్ పోర్టల్ అయితే కన్ఫర్మ్ క్రియేట్ చేసుకొని మనమైతే ఇంకా వెళ్దాము. నెదర్కి వెళ్ళి గోల్డ్ అయితే వెచ్చడవిల్లిగా అంటే తెలిసిందే నెదరైట్లో బాగా గోల్డ్ అయితే దొరికింది. అండ్ గైస్ ఇంకా మనం పైకి అయితే వస్తున్నాం. కమాన్ మనోడైతే వస్తున్నాడు. ఉబో కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తాం గైస్. కమాన్. అండ్ గైస్ మనకి ఇక్కడ ఎన్ని డైమండ్స్ మనకి 13 డైమండ్స్ దొరికాయి గైస్ మనకి ఓవరాల్. అండ్ ఇంకా ఎన్ని డైమండ్స్ ఉన్నాయో చూడాలి. అండ్ ఇంకా మైనింగ్ ఏరియా అయితే ఎక్స్టెండ్ చేయడానికి అయితే నేను వేరే ప్రదేశానికి అయితే వెళ్ళబోతున్నా. ఓకే ఇక్కడ వర్షం పడుతుంది. షట్ ఐ డోంట్ లవ్ వర్షం. ఓకే తొందరరా. ఓకే నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను గైస్. ఈ టైంలో అయితే జాంబీలు అయితే బయటికి రావడానికి అయితే చాలా చాలా పెద్ద అవకాశాలు. నేనైతే స్పీడ్గా వచ్చేసి అయితే కింద పడ్డా గైస్. అబ్సల్యూట్లీ కింద పడ్డా. ఓకే అండ్ బెడ్. అండ్ గైస్ ఇది మన వీడియో అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మీకు కానీ ఈ వీడియో అయితే నచ్చితే అంటిల్ దెన్ షేర్ అయితే చేసేయండి. బై గైస్.